సో ఫస్ట్ అయితే మనం అరిటాకులో పెట్టేసుకుందాం అన్నీ అన్నమాట. ఇవి మా వైఫ్కి తీసుకొచ్చాను. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ బంతిపూలు దండ తీసుకొచ్చాను. అండ్ మిగతావన్నీ చామంతి పూలు, గులాబీస్ ఉన్నాయి, తమలపాకులు. సో టేక్ తమలపాకు యాజ్ వెల్. అండ్ కొబ్బరికాయ, ఫ్రూట్స్ ఉన్నాయి. ఫ్రూట్స్ తీసుకొచ్చాను. ఓ నిజంగా చూడండి, ఒక్కొక్కటి ఎంత ఉందో. ఒక్కొక్కటి పావు కేజీ పైన ఉన్నాయి. వీ హ్యావ్ బనానా. నెక్స్ట్ మన దగ్గర స్వీట్ కార్న్ కూడా ఉన్నాయి. స్వీట్ కార్న్ కొంచెం కింద పెట్టేసేద్దాం, ఎందుకంటే వీటికి ఆల్రెడీ ప్రొటెక్షన్ ఉంది కాబట్టి. అసలు ఈ కవర్లో ఏమేమి వేసాడో చూద్దాం. యాక్చువల్గా వీటిని ఏమంటారో మర్చిపోయినా. మా చిన్నప్పుడు అయితే మేము ఎర్లీ మార్నింగ్ లేచి ఎంత వర్షం అన్నా ఏమన్నా గోతాలు వేసుకొని వెళ్ళేవాళ్ళం దీన్ని తీసుకొనడానికి. మొత్తం తిరిగేవాళ్ళం, నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. మరీ చిన్నప్పుడు అయితే. కొంచెం పెద్ద అయిన తర్వాత బైక్స్ ఇవన్నీ ఉన్నప్పుడు అయితే బైక్స్ వేసుకొని వెళ్ళేవాళ్ళం అనమాట ఊర్లో. ఎందుకంటే ఊర్లో వినాయకుని కూడా పెట్టేవాళ్ళు కదా. సో అక్కడికి కూడా తీసుకొచ్చేవాళ్ళం అనమాట, బస్తాలు అక్కడ తీసుకొచ్చి ఇంట్లో కొంచెం తీసుకొని వెళ్ళేవాళ్ళం. బట్ ఇప్పుడైతే మనం కొనుక్కోవాల్సి వస్తుంది ఇవన్నీ కూడా, ఆకులు ఇవన్నీ. ఏం చేస్తాం మరి, ఇంకా తప్పదు. వీ ప్రోగ్రెస్డ్ అంతే. ఓకే, 2 అయితే తీసుకొచ్చాను. ఎలక్కాయలు చాలా స్ట్రాంగ్ ఉంటాయి నిజంగా. అసలు ఇవి అసలు మన లోకల్లో పండుతాయో లేదో నాకైతే తెలియదు. అండ్ వీ హ్యావ్ దిస్ సీతాఫలం కూడా తీసుకొచ్చాను. తర్వాత ఈ కాయ ఏంటో తెలుసు మీకు? ఈ కాయ ఏంటో తెలిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కాయ పేరేంటో. ఇది కూడా చాలా స్ట్రాంగ్ ఉంది అది కూడా. తర్వాత ఇది చాలా ఇష్టం అంట వినాయకుడికి యాక్చువల్గా ఈ కాయ. అండ్ ఇంకొక ఆకు ఏదో చెప్పారు. సో ఇది మారేడాకు అనమాట. ఈ 2 ఉంటే చాలండి అసలు, ఇవన్నీ కూడా అవసరం లేదంట. అండ్ గరిక చాలా ఇష్టం. ఇది మ్యాండేటరీ అనమాట. మన పొలాల్లో అయితే చాలా ఉంటాయి, లైక్ మన ఊర్లలో అయితే పొలాల్లో. బట్ ఇక్కడ కష్టం. చూడొచ్చు లైక్ ఏమేమి ఉన్నాయో. ఫ్రూట్స్ ప్లస్ అన్నీ తీసుకొచ్చేసాం. సో ఇప్పుడైతే మనం డెకరేట్ చేసేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేసేద్దాం ఈ ఏరియాలో. ఎలా చేయాలో క్లారిటీ రావట్లేదు. బట్ సో తర్వాత మీరే చూసి చెప్పండి మన డెకరేషన్ ఎలా ఉందో. చూడండి, ఇక్కడ ఒక టేబుల్ వేసేసి టేబుల్ మీద ఈ ఆకు ప్లస్ దాని మీద ఇవన్నీ అరేంజ్ చేసేసి ప్రాపర్గా తర్వాత వినాయకుడిని తెచ్చేసేద్దాం. ఓకే, సింపుల్గా అయిపోద్ది. ఏంటయ్యి? పువ్వా? నీకు తెలుసా దేవాంశ్? We have mango leaves as well. Yep. సో మ్యాంగో లీవ్స్ కూడా వేసేసాను. తర్వాత మన దగ్గర ఎలక్కాయలు కూడా ఉన్నాయి. వీటిని యాక్చువల్గా వేలాడదీయాలి, బట్ మన దగ్గర ఫ్రేమ్ లేదనమాట. అందుకని నేను దేవుడి దగ్గర పక్కన పెట్టేస్తున్నాను. తర్వాత మనకి ఇక్కడ తెచ్చినవి అన్నీ కూడా అరేంజ్ చేశాను అనమాట. బనానా మామిడి బనానా అంటుంది. తీసుకొద్దామా. యాక్చువల్గా వినాయకుని కూడా మా వైఫ్ క్లేతో చేసిందనమాట. సో లెట్స్ సీ. చూడండి వాడు పెడతాడంట. ఏం చేసావమ్మా? నేను తీసుకొచ్చిన పూలు పళ్ళు అయితే ఇవి, పలహారాలు అయితే మా వైఫ్ ఇంకా రెడీ చేస్తూనే ఉంది. సపోర్ట్ కావాలంటే క్లోజ్ చేయమాకు. గౌరీ మాత అయితే చేస్తుంది.
ఓకేనా పిల్లలు తిప్పవే రెండు. ఓకే కదా. ఇది ఏంటి హరి, ఎన్నో చేస్తున్నావు హరి? ఇప్పుడే ఫస్ట్ టైం చేయటం. ఎప్పుడు చూసినా ఫస్ట్ టైం నీకు. ఏంటది? వినాయక చవితి పూజ పుస్తకం చదువుతాను, అందులో మనం ఎన్ని ఫాలో అయ్యామో చూడు. రాక్షసరాజు పరమశివుణ్ణి గురించి తీవ్ర తపస్సు చేయటం ప్రారంభించాడు. అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదన్నా వరం కోరుకోమన్నాడు. అప్పుడు గజాసురుడు, స్వామి మీరు ఎప్పుడు నా ఉదారం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు. ఉదారం లోపలంటే నా లోపలే మీరు ఉండాలని చెప్పేసి కోరుకున్నాడు. మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకోసం గజాసురుడి పొట్ట లోపలికి ప్రవేశించి అక్కడే ఉండడం మొదలుపెట్టాడు. ఇదిలా ఉంటే కైలాసం శివుడి ఇల్లు. కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త గురించి తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది. కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడింది. చివరికి విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది. ఓ మహానుభావ, పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు. ఇప్పుడు కూడా ఏదన్నా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది. విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపించేశాడు. అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గజాసురుణ్ణి చంపేందుకు గంగిరెద్దులను అడిగి ఆడించేవాడిగా వెళ్ళటమే సరైందని నిర్ణయించాడు. శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలాకొక వాయిద్యం ఇచ్చాడు. తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరకు వెళ్ళాడు. అక్కడ గజాసురుణ్ణి ఎదురుగా చక్కగా నందిని ఆడించాడు. ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకేం కావాలో కోరుకోండి, నేను ఇస్తాను అని చెప్పాడు. అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుణ్ణి ఇవ్వు అని కోరాడు. ఆ మాటలకు నిర్ఘాంతపడిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని అర్థం చేసుకున్నాడు. అప్పుడు తన పొట్ట లోపల ఉన్న శివుణ్ణి నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి, నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు. తర్వాత తనను చంపేందుకు శ్రీహరికి అనుమతి ఇచ్చాడు. నంది తన కొమ్ములతో గజాసురుడిని పొట్ట చీల్చగా లోపల నుంచి శివుడు బయటకు వచ్చాడు. హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు, ఇస్తే పాములకు పాలు పోసినట్టే అవుతుందని చెప్పాడు. తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు. కానీ వినాయకుడి పుట్టుక. కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది. అతనికి ప్రాణం పోసి గుమ్మం ముందు ఉంచింది. స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడటం మొదలుపెట్టింది. ఇది ఇలా ఉండగా శివుడికి లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డు చెప్పాడు. కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికేశాడు. లోపలికి వెళ్ళిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడి ప్రసక్తి వచ్చింది. అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను వచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు. అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించారు. గజాననుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు. అనింద్యుడు అనే ఎలుకను వాహనంగా చేసుకొని తిరగడం మొదలుపెట్టాడు. కొంతకాలానికి పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామి పుట్టాడు. అతడు మహావీరుడు. నెమలి అతని వాహనం. అది గుణశరీరాయ గుణమండితాయ గుణేశాయ ధీమహి గుణాతీతాయ గుణాధీశాయ గుణప్రవిష్టాయ ధీమహి ఏకదంతాయ వక్రతుండాయ గౌరీతనయాయ ధీమహి గణేశానాయ బాలచంద్రాయ శ్రీగణేశాయ ధీమహి
एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजानाशाय बालचन्द्राय श्रीगणेशाय धीमहि. చిన్న వస్తే అనుకున్నావు. సుమా వాడిని పంపించు ఒకసారి. వీళ్ళేసి వెళ్ళి ఇస్త్రా కొన్ని చూడు. నమస్కారం చేయి దేవుడికి. నమస్తే. నువ్వు చెయ్యి 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 పైకి పెట్టు. నమస్తే చెయ్యి. ఇంకా ఇట్లాను ఇట్లాను చిన్నోడు చిన్నోడు ఇట్లాను చూడు. చెయ్యను ఇట్లాను ఇటు చూడు నన్ను వల్లను. ఇటు చూడు ఇటు చూడు దేవాంశ్. ఇటు చూడు నాన్న దేవాంశ్. నాన్న వైపు చూడు. దేవాంశ్ నల్ల కర్రీ బుగ్గుల తీసుకో. నమస్కారం. एकदन्ताय वक्रतुण्डाय गौरी तनयाय गणेशाय धीमहि. నమస్కారం జీ. పైకి పెట్టుకో, దండం పెట్టుకో దేవుడికి. తప్పు, అట్లా అనకూడదు. దండం పెట్టుకో. వాడు యాక్చువల్గా ఏనుగుని ఆవు ఆవు అంటాడు అనమాట. సో వినాయకుడిగా తల చూసి ఆవు ఆవు అంటున్నాడు. Hey, no way. Yeah. తిరిగి క్రాస్ ఇట్ సైడ్.